వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ప్రియులారా, ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక ఆత్మీయ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని భక్తుడు అంటున్నాడు. పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నా, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప భక్తిపరులు మన కళ్ళ ముందు ఉన్నా, మనకు కనబడుతున్నా, మనం మాత్రము విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మాత్రమే చూడాలి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు యేసు వైపు మాత్రమే ఎందుకు చూడాలి? పాత నిబంధనలో హేబేలు మొదలుకొని చాలా మంది, మలాకీ గారి వరకు ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, ఎంతో మంది భక్తిపరులుగా పరిగణించబడిన వాళ్ళు ఉన్నారు, భక్తిపరులుగా పిలువబడిన వారు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని యేసు వైపు మాత్రమే ఎందుకు చూడమంటున్నాడు? ఇంతకు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం గనక ఆలోచించగలిగితే ప్రియులారా, చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఆయనకున్న ప్రత్యేకత కనబడుతుంది. చూడండి, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. అది ఆయన ప్రత్యేకత. పిల్లల పాత నిబంధన గ్రంథం నుంచి హేబేలు గారిని మొదలుకొని మలాకీ గారి వరకు మీరు చూడండి, ఎంతో మంది భక్తిపరులుగా పిలువబడిన వారు ఉన్నారు, ఎంతో మంది భక్తిపరులుగా పరిగణించబడిన వారు ఉన్నారు. వీరందరూ మరణించారు, పాతి పెట్టబడ్డారు. హేబేలు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. అబ్రహాం మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ మరణించారు, పాతి పెట్టబడ్డారు. కానీ ఏ ఒక్కరు మృతులలో నుండి తిరిగి లేచిన వారు కనబడరు. మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళును విడిచి సజీవునిగా మృతులలో నుండి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారే గనక ఆయనను విశ్వసిస్తే మన పాపములకు విముక్తి, మనకు రక్షణ కలుగుతుంది. గనక ఆయనను మాత్రమే మనం చూస్తూ ఉండాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మాత్రమే మనం చూడాలి. ఆయనను చూస్తూ మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలని భక్తుడు చెప్తున్నాడు. ఎవ్వరూ కూడా ఈ లోకంలో రక్షణ ఇవ్వడానికి అర్హులు కాదు. ఎవరూ కూడా మరణించిన మనిషిని లేపడానికి సమర్థుడైన వాడు ఎవడూ లేడు. అయితే మరణించిన మనిషిని తిరిగి లేపగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మరణించాడు, మరణపు ముళ్ళును విడిచి తిరిగి 3వ దినమున లేచి సమస్త మానవాళిని కూడా, ఇదిగో నేను లేచిన విధంగానే మిమ్మల్ని కూడా లేపుతాను, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచి నాతో పాటు ఈ పందెంలో పరిగెత్తండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళికి తెలియజేశారు. ప్రపంచ మానవానికి తెలియజేశారు. అందుకే భక్తుడు అంటాడు, మన ముందున్న ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలనంటే, మనం ఓపికతో పరిగెత్తాలనంటే, విశ్వాసానికి కర్త అయిన 3వ దినమున తిరిగి లేచిన, సజీవునిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూస్తూ ఉండాలి తప్ప ఎటు కూడా మన చూపు తిరగడానికి వీల్లేదు అని భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చాడు. కనుక ప్రియులారా, సజీవుడైన యేసుక్రీస్తు వారి వైపు మీరు చూస్తూ మీ విశ్వాసాన్ని రెండింతలుగా ముందుకు కొనసాగించుకుంటారని, ఆయనను మాత్రమే మీరు అంగీకరించి ముందుకు నడుస్తారని నేను విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.